నరికేస్తారంట ఎవరన్నా కానీ వాళ్ళు పెద్ద కొడలు మాట్లాడితే. ఎవరో చేసి ఉంటారు. నిన్న పాప వేస్తే నిన్న పాపని అడుక్కుంటే చేసినాడంట. ఆయనే చెప్పాడు. నేను ఒకేమంటున్నా, నెల రోజుల నుంచి మాతో గొడవ పెట్టుకున్నాం. సరే రీఛార్జ్ అయిపోయింది చెప్పేసి ఇప్పుడు దాకా మీకు దుఃఖం మాట్లాడావా లేదా, మనవాళ్ళ గురించి మాట్లాడావా లేదా? మాట్లాడండి ఆయన. మరి మేము నా బిడ్డలో మనవాళ్ళు కదా, మనవాళ్ళు కదా, మేము పడలం కాదు కదా. అదే ఏడే అర్థమైపోయింది కదా, మీ ప్రేమ నేను అతను అని చెప్తున్నాడు. మన మీద రివర్స్ చెప్తాడు అందరికి. మేము చెప్పు, నీ భయమా? చెప్పు. ఇప్పుడు ఇంకా కానీ మన గురించి నేను చెప్పుకున్నావు అనుకో, రేపు రక్తం కక్కుతున్నప్పుడు కూడా ఇంకొంచెం కెసా పోసి కక్కు నోట్లో నుంచి ఇంకా ఎక్కువ బ్లడ్ కక్కు అని చెప్పేసి పక్క వచ్చేస్తాను. నేను తేగను కూడా తేగను. నేను మంచికి వస్తే ప్రాణాలు ఇస్తాను, చెడుకు వస్తే ఇంకా అసలు ఆవిరి కూడా తగలేదు ఇంకా. ఎంత ఆడ పంపించాల. సరే ఇంకొక నెల బాబా, ఒక నెల. తెలియని విషయం ఏంటంటే, నువ్వు మంగళవారం నడవబోతున్నావు, సోమవారమే వచ్చేస్తారు మధ్యాహ్నానికి అందరూ. ఏడి బత్తాలు చూస్తూ ఉండు. ఆ విషయం తెలియదు కదా, అని నీకు తెలియదు కుదరదమ్మా. మన తల్లిలో కొట్టేసినా మన పొలం ఎంత కట్ట వాళ్ళు ఏది చూస్తాం కదా. ఆదర్శంగా వెళ్దాం. ఏమవుతుందా అంతే. దాని పావారు పిల్లకాయలు బడికి ఉంటారు, పిల్లకాయలు అందరూ అనాదర్శంగా. మనము ఉదయం అప్పుడు భోజనాలు పెడితే మనకు ఇది
రకాల స్కూల్కి వెళ్ళిపోయే టైం. సాయంత్రం అప్పుడు అనుకో, సాయంత్రం కేక్ కటింగ్ కానీ అన్నీ బాగుంటుంది. అదే అన్నీ రేపు నేను పోయి అడగతాను, అందరికీ పెట్టాలి.